మోడీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి గిఫ్ట్ని ఇప్పుడు ప్రధానంగా వినియోగించబోతున్నారు. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పిఎం సూర్యఘర్ ప్రధానమంత్రి పథకం కిందన దేశవ్యాప్తంగా 1 కోటి మందికి సోలార్ ప్యానెల్స్ ఇళ్ల మీద ఏర్పాటు చేస్తారు. ఒక్కసారి నా వీడియో ఫాలో అవుతున్నటువంటి చాలామందికి ఐడియా ఉంటుంది. నేను ఈ అంశాన్ని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా. అసలు రాష్ట్రాల్లో కరెంటు కోతలు తగ్గించాలి అంటే, కరెంటు బిల్లుల కష్టాన్ని మధ్యతరగతికి తగ్గించాలి అంటే తక్కువ ధరలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే ఒకేసారి కనుక 3-4 లక్షల రూపాయలు దాకా ఇప్పుడు పడుతుంది. దాని కనుక ₹1,00,000 ₹1,50,000 కంటే చాలామంది పెట్టించేసుకుంటారు మధ్యతరగతి వాళ్ళు, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నటువంటి వాళ్ళు. ఈవెన్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు సైడ్ పెట్టేటటువంటి ప్యానెల్స్ వచ్చేసినాయి. అవి కనుక ప్రోత్సహిస్తే కరెంటు బిల్లులు సాధారణంగా ప్రతి ఒక్కళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి 2,000 నుంచి 5,000 రూపాయలు పైనే అవుతున్నాయి. 10-15,000 అవుతున్నటువంటి వాళ్ళు ఎగువ మధ్యతరగతి అవుతారు. అది కనుక బిల్లు తగ్గిపోతే ఒక పెద్ద కష్టం తగ్గిపోయినట్టే కదా. అది చెయ్యాలి అన్నటువంటిది అది ప్రస్తుతం నరేంద్ర మోడీ ఏర్పాటు చేసినటువంటి సిస్టంలోకి అది రాబోతోంది. ప్రస్తుతం దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కమిటీకి చైర్మన్గా చీఫ్ సెక్రటరీ, మెయిన్ కన్వీనర్గా, మెంబర్ కన్వీనర్గా స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు 10 మంది సభ్యులు నియమించారు. ఇది సక్సెస్ఫుల్గా సాగితే ఆంధ్రప్రదేశ్లో బాగా వినియోగించుకోవచ్చు మనం.